మీ టీవీ యూట్యూబ్ ఛానల్ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కు సంప్రదించండి 9032656206. వ్యాపారం మీది, ప్రకటన మాది. వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఈరోజు మన స్టూడియోకి డాక్టర్ లోకేశ్వర్ గారు వచ్చారు. హోమియోపతి విధానం గురించి డాక్టర్ లోకేశ్వర్ గారిని అడిగి తెలుసుకుందాం. గడిచిన 12 సంవత్సరాలుగా మన తెలంగాణలోని కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులోనూ తన వైద్యం అందించారు. రకరకాల ఆరోగ్య సమస్యల కోసం అలోపతి వైద్యాన్ని వాడి ఇంకా దీన్ని పరిష్కారం లేదని బాధపడుతున్నారు. ఇలాంటి దీర్ఘకాలిక సమస్యలకి హోమియోపతి వైద్యం గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. ముందుగా మీ టీవీ ప్రేక్షకులకు, అభిమానులకు శుభాకాంక్షలు. సో నా పేరు డాక్టర్ లోకేశ్వర్. నేను గడిచిన 12 సంవత్సరాలుగా హోమియోపతి వైద్యాన్ని అందిస్తున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కాకుండా కర్ణాటక, తమిళనాడు స్టేట్లో కూడా అనేక ప్రాంతాల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నాను. సో ఈ రోజు మనం హోమియోపతి వైద్యం గురించి తెలుసుకుందాం. సార్, అసలు హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంటాయి సార్? సో అందరికి కూడా తెలిసిన విషయం ఏంటంటే, రకరకాల వైద్య సమస్యలకి తరచుగా వచ్చేటువంటి వ్యాధులకు కావచ్చు, తాత్కాలికమైనటువంటి అక్యూట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, క్రానిక్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అలోపతి వైద్యాన్ని ఎక్కువగా తరచుగా యూజ్ చేస్తుంటారు. బట్ అందరికి తెలియని విషయం ఏంటంటే, అక్యూట్ ప్రాబ్లమ్స్కే కాకుండా క్రానిక్ అంటే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకు కూడా చాలా చక్కటి వైద్యం హోమియోపతి వైద్యం అనుకోవచ్చు అన్నమాట. సో ఈ హోమియోపతి వైద్యం లోపల దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్యలు అయినటువంటి కీళ్ళవాతం అంటే రిమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, అలర్జిక్ రినైటిస్ కావచ్చు, అలర్జిక్ బ్రాంకైటిస్ కావచ్చు, ఇలాంటి రకరకాలైనటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని, ఎలాంటి దుష్ప్రభావం లేని, అంటే ఇమీడియట్లీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అలోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అయితే అందుబాటులో ఉందో అలాంటి వైద్యాన్ని ఎలాంటి దుష్ప్రభావం లేకుండా హోమియోపతి వైద్యం ద్వారా చాలా చక్కటి పరిష్కారం అనేది అందించడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సార్, ఆర్థరైటిస్ అంటే ఏంటి? సో దీర్ఘకాలికంగా తరచుగా ఎక్కువ మందిలో చూసేటువంటి సమస్య లోపల ఎక్కువ చూసేటువంటి సమస్య ఆర్థరైటిస్ అన్నమాట. ఆ ఆర్థరైటిస్ అంటే ఏంటి అంటే, మన శరీరం యొక్క ముఖ్య అంటే కదలికలకు ముఖ్య ఆధారం ఏంటంటే జాయింట్స్ అన్నమాట. సో ఈ జాయింట్స్ లో కలిగేటువంటి ఇబ్బందుల్ని మనం ఆర్థరైటిస్ అని చెప్పి చెప్తుంటాము. సో ఈ ఆర్థరైటిస్ లోపల సుమారుగా 100కు పైబడినటువంటి రకాలైనటువంటి ఆర్థరైటిస్ ఉంటాయి. అంటే తరచుగా ఎక్కువ మందిలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ లోపల ఎక్కువ చూసేటువంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఆర్థరైటిస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అని మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని లోపల కీళ్ళవాతం అంటే రిమటైడ్ ఆర్థరైటిస్ అని, అదేవిధంగా ఆస్టియో ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని, సోరియాటిక్ ఆర్థరైటిస్ అని, ఇలా ఎస్ఎల్ఈ అని రకరకాలైనటువంటి ఆర్థరైటిస్ కి తరచుగా నానా రకాలైనటువంటి మెడిసిన్స్ వాడుతూ బాధపడేవాళ్ళు చాలా మంది చూస్తుంటాము. సో ఇలాంటి వాటికి కూడా హోమియోపతిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఈ దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు శాశ్వతంగా నివారించుకోవడానికి అవకాశం అందుబాటులో ఉందన్నమాట. సార్, మీరు ఇందాక అన్నారు కదా కీలవాతం అని. కీలవాతంలో ఆర్థరైటిస్ అనేసి అన్నారు కదా, అది రావడానికి గల కారణాలు ఏంటి సార్? సో ఎక్కువగా చాలా మంది లోపల సఫర్ అయ్యేటువంటి ఇబ్బంది లోపల మనం తరచూ చూసేటువంటి ఇబ్బంది ఏంటంటే కీళ్ళవాతం. దీన్ని మనం రిమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పి చెప్తుంటాం. సో ఈ రిమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కిందకి వస్తుంది. అంటే మన శరీరాన్ని కాపాడాల్సినటువంటి సెల్స్ రివర్స్ గా మన శరీరం మీద పనిచేయడం వల్ల కలిగేటువంటి ఇబ్బంది ఈ రిమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి వాడుక భాష లోపల తెలుగులో మనం కీళ్ళవాతం అని చెప్పి చెప్తుంటాం. ఈ కీళ్ళవాతం అనేది ఒకసారి వచ్చిందంటే లైఫ్ లాంగ్ కంటిన్యూగా పెయిన్స్ తోటి సఫర్ అయ్యాలని చాలా మంది చూస్తుంటాము. సో ఈ కీళ్ళవాతం అనేది చిన్నపిల్లల వచ్చినట్లయితే దాన్ని జువెనైల్ రిమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి, అండ్ లేదా 18 సంవత్సరాల తర్వాత దాటిన వాళ్ళ లోపల ఎక్కువగా వచ్చినట్లయితే దాన్ని రిమటైడ్ ఆర్థరైటిస్ అని చెప్పి చెప్తుంటాము. అండ్ దీని లోపల 2 రకాలుగా ఉంటుంది. సిరో పాజిటివ్ టైప్ ఆఫ్ రిమటైడ్ ఆర్థరైటిస్ అని, సిరో నెగిటివ్ టైప్ ఆఫ్ రిమటైడ్ ఆర్థరైటిస్ అని 2 రకాలు చూస్తుంటాం. అయితే దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రిమటైడ్ ఆర్థరైటిస్ అని ఎప్పుడు భావించాలి అని చూసినట్లయితే, ఏ ఆర్థరైటిస్ లో అయినా కానీ ప్రధానంగా మనం మొదటగా చూసేటువంటి లక్షణం కీళ్ళల్లో నొప్పులు. ఈ కీళ్ళ నొప్పులు అంటే తరచూ మనం ఏదైనా చిన్నపాటి వర్క్ చేసినా కానీ విత్ ఇన్ అంటే ఏదైనా ఒక తరచుగా చేసేటువంటి పనికి భిన్నంగా ఏదైనా వర్క్ చేస్తే, కొద్దిపాటి ప్రయాణం చేసినా కానీ, ఇంట్లో ఎక్కువగా వర్క్ చేసినా కానీ ఇమీడియట్లీ కీళ్ళలో కొంతవరకు నొప్పి రావడం సహజమే. ఇలాంటి వాటికి కొంచెం రెస్ట్ తీసుకొని మనం ప్రాపర్ రెస్ట్ తీసుకున్నట్లయితే ఇమీడియట్లీ ఆ పెయిన్స్ అనేవి తగ్గిపోతుంటాయి. వేరాజ్ రిమటైడ్ ఆర్థరైటిస్ లో కీళ్ళవాతంలో వచ్చేసరికి ఈ కీళ్ళవాతం నొప్పులు ఏ విధంగా ఉంటాయంటే
తరచుగా కీళ్ళ లోపల ఎస్పెషల్లీ మన జాయింట్లు మణికట్టులో ఉన్నటువంటి జాయింట్ లోపల ఈ పెయిన్స్ అనేది ఎక్కువ చూస్తుంటాము. ఈ కీళ్ళ నొప్పులు ఉదయం లేచిన వెంటనే ఈ కీళ్ళు పట్టేసినట్టుగా బిగుసుకుపోయినట్టుగా ఎక్కువగా చూస్తుంటాం అన్నమాట. అంటే ప్రతి జాయింట్ లోపల కూడా పూర్తిగా జాయింట్స్ మొత్తం కూడా పట్టేసినట్టుగా ఉండడం కీళ్ళ వాతంలో ప్రధానమైనటువంటి లక్షణం. ఈ కీళ్ళ నొప్పులు అనేది తరచుగా ఉదయం లేచిన వెంటనే అండ్ రాత్రి పడుకునే ముందు కీళ్ళ నొప్పులు అనేది ఎక్కువ రావడం కీళ్ళ వాతం లోపల రిమేటెడ్ ఆర్థరైటిస్ లోపల ఎక్కువగా చూసేటువంటి లక్షణాలు. దీంతో పాటు తరచుగా ఈ నొప్పులతో పాటు తరచుగా జ్వరం. ఈ జ్వరం ఏంటంటే చూడడానికి బాగానే ఉంటారు, బయటికి చూడడానికి వ్యక్తి చాలా బాగున్నాడు, నీకేమైందని చెప్పేసి అందరూ అంటుంటారు. బట్ వాళ్ళు ఉన్నటువంటి కీళ్ళ నొప్పులు మాత్రం వాళ్ళని ఈ జీవితం ఎందుకు అనే విధంగా బాధపెడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ కీళ్ళవాతం ఒకసారి వస్తే రకరకాల మందులు వాడి రెగ్యులర్ గా పెయిన్ కిల్లర్ వాడుతూ రెగ్యులర్ గా స్టిరాయిడ్ వాడుతూ వాటి వల్ల రకరకాలైనటువంటి కాంప్లికేషన్ తెచ్చుకునే వాళ్ళని చాలా మంది చేస్తూ ఉంటాము. సో ఈ దీర్ఘకాలికమైనటువంటి రిమేటెడ్ ఆర్థరైటిస్ కి హోమియోపతి వైద్యం అనేది ఒక చక్కటి పరిష్కారం అని చెప్పుకోవచ్చు అనమాట. దీని లోపల మనం అందించేటువంటి ట్రీట్మెంట్ లో భాగంగా మనిషి యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుతూ దాంతో పాటు కీళ్ళలో ఉన్నటువంటి కీళ్ళు కావచ్చు, కండరాల్లో కావచ్చు నొప్పులను తగ్గే విధంగా హోమియోపతి వైద్యం లోపల మెడిసిన్స్ అని అందించడం ద్వారా ఈ కీళ్ళ వాతాన్ని పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సార్ గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి సార్? అయితే ఇందాక మనం కీళ్ళ వాతం రిమేటెడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు గౌటీ ఆర్థరైటిస్ అంటే ఏంటి అని అంటే తరచుగా నడి వయసు వాళ్ళ లోపల ఎక్కువ చూసేటువంటి ఆర్థరైటిస్ లోపల ఎక్కువగా గౌటీ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ చూస్తుంటాం. అంటే వయసు రీత్యా 25 నుండి 30 సంవత్సరాల లోపల కావచ్చు, 40 సంవత్సరాల లోపల కావచ్చు, మన మన శరీరం యొక్క కండరాల లోపల నొప్పులతో పాటు ఎస్పెషల్లీ ఈ గౌటీ ఆర్థరైటిస్ లోపల ఏమవుతుందంటే మన శరీరం లోపల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం వల్ల కలిగేటువంటి ప్రభావమే గౌటీ ఆర్థరైటిస్ అని అంటారు. అంటే యూరిక్ యాసిడ్ అనేది ప్రతి ఒక్క శరీరం లోపల ఉంటుంది. ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతాయో ఆ కండిషన్ లోపల మనకు కలిగేటువంటి ఇబ్బందులే గౌటీ ఆర్థరైటిస్ అని చెప్పుకుంటాం. మరి ఈ గౌటీ ఆర్థరైటిస్ రావడం గల కారణాలు ఏంటి అంటే మనం తీసుకున్నటువంటి ఆహారపు అలవాట్లు అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఎవరైతే స్పైసీ ఆహార పదార్థాలు తీసుకుంటారో ఎస్పెషల్లీ మనం చూసాం డ్యూరింగ్ కోవిడ్ టైం లోపల ఎక్కువగా నాన్ వెజ్ తీసుకునే వాళ్ళని మనం చూసాం. సో ఎక్కువగా రెడ్ మీట్ తీసుకునే వాళ్ళ లోపల ఈ మాంసాహారం ఎక్కువ తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేది రావడానికి అవకాశం ఉంది. మరి వెజిటేరియన్స్ లోపల ఈ గౌటీ ఆర్థరైటిస్ రాదంటే రావడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా పాలకూర కావచ్చు, టమాటో కావచ్చు, ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరం లోపల యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోవడం వల్ల గౌటీ ఆర్థరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ లక్షణాలకు వచ్చేసరికి ఈ గౌటీ ఆర్థరైటిస్ లోపల ఎస్పెషల్లీ మన పాదాల్లో ఉన్నటువంటి బొటన వేలు లోపల ఎక్కువగా నొప్పి రావడం, తరచూ ఈ బొటన వేలు చుట్టూ ఒక రకమైన స్వెల్లింగ్ రావడం, రెడ్నెస్ రావడం ఈ గౌటీ ఆర్థరైటిస్ లో చూసేటువంటి లక్షణం. అంటే చేతిలోనే కాకుండా మన పాదంలో ఉన్నటువంటి బొటన వేలు చుట్టూ కూడా ఒక రకమైనటువంటి స్వెల్లింగ్ రావడం, అక్కడ పెయిన్ అనేది రావడం, స్టిఫ్నెస్ అనేది రావడం గౌటీ ఆర్థరైటిస్ లో కలిగేటువంటి ప్రధానమైనటువంటి లక్షణాలు. సో ఈ గౌటీ ఆర్థరైటిస్ ఏం చేస్తే అది తగ్గిపోతుందని మనం చూసినట్లయితే మనం తరచూ తీసుకున్నటువంటి ఆహార పదార్థాల వల్ల ఎక్కువగా నాన్ వెజ్ అనేది తీసుకోకుండా వాటిని తగ్గించుకోవాలి. ఎస్పెషల్లీ స్మోకింగ్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, ఇలాంటివి పూర్తిగా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. సో గౌటీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా నాన్ వెజ్ తగ్గించుకోవాలి, స్పైసీ ఫుడ్ తీసుకోవడం తగ్గించుకోవాలి, అదేవిధంగా ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించుకోవాలి. అదేవిధంగా ఎక్కువగా నైట్ టైం డ్యూటీ చేసే వాళ్ళు నైట్ డ్యూటీస్ అనేవి కొంచెం తగ్గించుకోవాలి. ఎక్కువగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మన శరీరానికి తగినంత వాటర్ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రాబ్లం రికరెంట్ గా మళ్ళీ వస్తుందంటే వాటికి చక్కటి పరిష్కారం హోమియోపతి వైద్యం చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు కీళ్ళ నొప్పుల గురించి ఆర్థరైటిస్ గురించి తెలుసుకున్నాం కదా సార్. ఇప్పుడు చర్మం వ్యాధులతో ఉంటాయి కదా, దాని గురించి మనము ఎలా ట్రీట్మెంట్ తీసుకోగలం? ఖచ్చితంగా. అయితే హోమియోపతి లోపల ఎలాంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకైనా కానీ చక్కటి పరిష్కారాలు అందుబాటులో ఉంటాయి. దాని లోపల చర్మ సమస్యల లోపల తరచుగా చాలా మందిని బాధపడే విషయాల లోపల చూసినట్లయితే సోరియాసిస్ కావచ్చు, ఎటోపిక్ డెర్మటైటిస్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇలాంటి సందర్భాల లోపల ఎక్కువగా అంటే తరచూ మెడిసిన్స్ వాడి రికరెంట్ గా మళ్ళీ మెడిసిన్స్ వాడి ఈ చర్మ సమస్యలు మాకు తగ్గవా అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. సో వాళ్ళ లోపల ఎక్కువ చూసేది సోరియాసిస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ SLE సిస్టమిక్ లూపస్ ఎరిథ్రోమైటిస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వాటితో పాటు రికరెంట్ గా మళ్ళీ వచ్చే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, SLE కావచ్చు, వీటి అన్నిటికి కూడా నానా రకాలైనటువంటి ఆయింట్మెంట్స్ కావచ్చు, లోషన్స్ కావచ్చు, సోప్స్ కావచ్చు, రకరకాలైనటువంటి మెడిసిన్స్ వాడి ఇక దీనికి పూర్తి స్థాయిలో ఇంకా పరిష్కారం లేదని చెప్పేసి చాలా మంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా చక్కటి పరిష్కారం హోమియోపతి వైద్యం అని చెప్పుకోవచ్చు అన్నమాట.
సార్ సోరియాసిస్ గురించి చెప్పారు కదా, ఇప్పుడు అది ఏజ్ వాళ్ళకి ఎక్కువ వస్తుంది, ఆడవాళ్ళకి రావచ్చు, మగవాళ్ళకి రావచ్చు, చిన్న పిల్లలకి కూడా వస్తుంది సార్? ఖచ్చితంగా. అయితే సోరియాసిస్ అనేది ఏంటంటే ఒక రకమైనటువంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని చెప్తుంటారు. సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ లోపల తరచు చాలా మంది సఫర్ అయ్యేటువంటి ఇబ్బందుల లోపల ఎక్కువ చూసేదంటే చర్మ సమస్యల లోపల ఎక్కువగా ఇది సోరియాసిస్ అని గుర్తించుకోవడానికి ఒక 2 to 3 years వేస్ట్ చేస్తుంటారు అనమాట. నానా రకాల మెడిసిన్స్ వాడుతూ, నానా రకాల ఆయింట్మెంట్స్ వాడుతూ, లోషన్స్ వాడుతూ, రకరకాల మెడిసిన్స్ వాడుతూ ఆ సోరియాసిస్ ప్రాబ్లం అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. అసలు ఈ సోరియాసిస్ లోపల లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, చర్మం పై పొర ఏదైతే ఉంటుందో సుమారుగా అందరి లోపల కూడా ఈ పై పొర, చర్మం పై పొర అనేది తరచు పోవడం, మళ్ళీ కొత్త లేయర్ అనేది రావడం అనేది జరుగుతుంటుంది. బట్ వేరేయాజ్ సోరియాసిస్ లోకి వచ్చేసరికి ఈ చర్మపు పై పొర అనేది ఒక 10 రోజుల్లో పోవాల్సిన చర్మపు పై పొర వితిన్ 1 day లోనే పూర్తిగా వేస్ట్ అవుతుంది అనమాట. అంటే ఈ చర్మం పై పొర మొత్తం కూడా పొడిబారిపోయి పొలుసులుగా రాలిపోతుంది. తెల్లటి పొలుసులుగా రాలిపోతూ ఉండడం, తరచుగా ఎక్కువగా దురదగా ఉండడం, చర్మం పై పొర పూర్తిగా రాలిపోతూ ఉండడం, ఈ ఈ సింటమ్స్ ఎక్కువగా వింటర్ రాగానే అంటే చల్లటి వాతావరణంలో కావచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు అందరి ఇంట్లో కూడా తరచూ చూస్తున్నాం ఏసీ లేని ఇల్లు అంటూ లేదు. సో ఈ ఏసీ ఎన్వైరన్మెంట్ లో కావచ్చు, ఎక్కువగా కూలర్ వాడుతున్న వాళ్ళ లోపల కావచ్చు, ఏంటంటే చర్మం పై పొర అనేది పొడిబారిపోయి పొలుసులుగా రాలిపోతుంది అనమాట. సో ఈ పొలుసులుగా రాలిపోతుంది. ఎలాంటి మెడిసిన్స్ వాడినప్పటికీ, ఎలాంటి లోషన్స్ వాడినప్పటికీ తగ్గట్లేదు అని అనుకుంటే అది సోరియాసిసా కాదా అని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనమాట. సో ఈ ఒకవేళ సోరియాసిస్ అయినట్లయితే అంటే రకరకాల ఆయింట్మెంట్ వాడుతూ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎందుకంటే ఇలాంటి మెడిసిన్స్ వాడడం వల్ల అది తాత్కాలికమైనటువంటి ఉపశమనం లభిస్తుంది తప్ప దీర్ఘకాలికమైనటువంటి ఈ సోరియాసిస్ ప్రాబ్లం కి పూర్తి పరిష్కారం ఉండదు. సో ఇలాంటి వాటికి ఏంటి మరి సమస్య ఉంటే ఒకసారి వస్తే ఇంకా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలా అంటే అలాంటి వారికి ఒక సువర్ణ అవకాశం హోమియోపతి వైద్యం అని చెప్పుకోవచ్చు అనమాట. సో వీటి లోపల ఏమవుతుందంటే ఈ సోరియాసిస్ అనేది జెనెటికల్ గా మన పూర్వీకుల నుండి అంటే 7 జనరేషన్ లోపల, అంటే కొంతమంది చెప్తుంటారు మా పూర్వీకులకు ఎవరు లేదు అని అంటారు. కాకపోతే సోరియాసిస్ లోపల 7 జనరేషన్ లోపల ఎవరికైనా ఉందా లేదా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ జెనెటికల్ గా మన పూర్వీకుల నుండి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులకు ఉంటే పుట్టబోయే పిల్లలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ తల్లిదండ్రులకు ఉంది అని అనుకుంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అంటే హోమియోపతి లోపల అత్యద్భుతమైనటువంటి వైద్యం జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అని చెప్తాం అన్నమాట. సో ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ ద్వారా జెనెటికల్ గా వచ్చేటువంటి డిజార్డర్స్ కావచ్చు, డిసీజెస్ కావచ్చు, వాటిని కూడా అధిగమించడానికి చక్కటి వైద్యం అందుబాటులో ఉంటుంది అన్నమాట. సో పైపూతగా ఎలాంటి మెడిసిన్స్ వాడినా ఈ సోరియాసిస్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఇవి టెంపరీగా తగ్గడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. శాశ్వతంగా నివారించడానికి హోమియోపతి వైద్యం మాత్రమే చక్కటి పరిష్కారం చెప్పుకోవచ్చు. సార్ ఇప్పుడు ఈ సోరియాసిస్ పేరెంట్స్ కి వస్తే కంపల్సరీ పిల్లలకు వస్తుంది అంటున్నారు కదా, సో పేరెంట్స్ ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉందా? అంటే ఈ సోరియాసిస్ అంటే చాలా చక్కటి క్వశ్చన్ అండి. చాలా మంది కూడా బాధపడుతుంటారు, భయపడుతుంటారు. ఏంటంటే సోరియాసిస్ మాకుంది, నెక్స్ట్ జనరేషన్ లో కూడా మా పిల్లలకు వస్తుందని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. బట్ సోరియాసిస్ ఉన్న తల్లిదండ్రులు ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ లోపల పిల్లలకి వస్తుందని చెప్పడానికి అయితే ఏం లేదు. అంటే వాళ్ళు ఒక సర్టన్ ఏజ్ వచ్చాక ఈ సోరియాసిస్ లోపల ఏమవుతుందంటే మానసిక ఒత్తిడి ఎక్కువైనా కానీ, శారీరక ఒత్తిడి ఎక్కువైనా కానీ, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువైపోయినా కానీ, స్లీప్ ప్రాపర్ గా లేకపోయినప్పుడు ఈ సోరియాసిస్ అనేది ట్రిగ్గర్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం జెనెటికల్ గా మన శరీరంలో ఉన్నప్పటికీ కూడా ఆల్ ఆఫ్ సడన్ గా భరించలేనంత బాధలు వచ్చినప్పుడు, టెన్షన్స్ ఎక్కువైనప్పుడు, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు, యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువైనప్పుడు, స్లీప్ ప్రాపర్ గా లేనప్పుడు, అలాంటి సందర్భాల ఈ సోరియాసిస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో సోరియాసిస్ ఉన్న పేరెంట్స్ ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ లో పిల్లలకి వస్తుందని బాధపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చినా కూడా హోమియోపతిలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. సార్ ఇప్పుడు మనం ఎట్లాంటి సోప్స్ వాడితే ఇట్లాంటివి కొంచెం నయం అవ్వడానికి ఛాన్సెస్ ఉంది? అయితే ఈ అందరూ కూడా చర్మ సమస్యలు రాగానే అందరూ భావించిందంటే ఆ రకమైనటువంటి ఆ కంపెనీ మెడిసిన్ సోప్ వాడితే బాగుంటుంది, ఈ కంపెనీ సోప్ వాడితే బాగుంటుంది తరచు భావిస్తుంటారు. బట్ ఎలాంటి సోప్ వాడినా వాటిలో తేమ శాతం ఎక్కువ ఉన్నటువంటి సోప్ వాడడం వల్ల శరీరం మృదువుగా ఉంటుంది అండ్ రావాల్సినటువంటి అంటే చర్మ సమస్యలు అనేది రాకుండా ఉంటాయి. ఎస్పెషల్లీ చర్మ సమస్యలు ఉన్న వాళ్ళు శరీరం యొక్క తేమ శాతం అంటే ఒంట్లో ఉన్నటువంటి నీటి శాతం అనేది తగ్గిపోకుండా, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆహార పరంగా మనం చూసినట్లయితే ఎక్కువగా నీటితో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, పండ్లు కావచ్చు, వీటిని తీసుకోవడం వల్ల చర్మ కాంతి, ఈ చర్మ సమస్యలు అనేది రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ లీఫీ వెజిటబుల్స్ కావచ్చు. ఇప్పుడు వచ్చేటువంటి వేసవి కాలంలో వాటర్ మిలన్ ఎక్కువ దొరుకుతుంది. సో ఈ వేసవిలో ఉన్నటువంటి వాటర్ మిలన్ కావచ్చు, అండ్ నెక్స్ట్ పోతే
క్యాబేజీ కావచ్చు, కీరా కావచ్చు, దోసకాయ కావచ్చు, ఇలాంటి నీటి శాతం ఎక్కువ ఉన్నటువంటి పండ్లు కావచ్చు, ఇలాంటివి తీసుకోవడం వల్ల చర్మం యొక్క మృదువు ఏదైతే ఉంటుందో ఈ చర్మం ముడతలు రావడం కావచ్చు, ఎర్లీ ఏజింగ్ అని చెప్తుంటాం. ఈ ఏజింగ్ త్వరగా రాకుండా క్యారెట్, బీట్రూట్ జ్యూస్ కావచ్చు, ఇలాంటివి తీసుకోవడం వల్ల ఈ చర్మ సమస్యలు అనేది రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కాలం పిల్లలకు నార్మల్ గా హెయిర్ ఫాల్ అవ్వడము, ఆ హెయిర్ ఫాల్ మొత్తం ఫేస్ మీద పడి పింపుల్స్ అవ్వడము, లేదంటే చెవులో నుంచి కొంచెం డస్ట్ ఇట్లా రావడం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి కదా సార్. సో వాటికి మీరు ఏమైనా సజెషన్? ఖచ్చితంగా. సో హెయిర్ ఫాల్ చాలా మందిలో కూడా సఫర్ అయ్యేటువంటి సమస్య లోపల హెయిర్ ఫాల్ కావచ్చు, యాక్నే కావచ్చు, అంటే పింపుల్స్ కావచ్చు, ఎక్కువ మనం చూస్తుంటాము. సో ఈ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి చాలా మంది ఏం చేస్తుంటారంటే జెనెటికల్ గా వచ్చేసింది, దాని పరిష్కారం లేదు అని చెప్తూ ఉంటారు. బట్ జెనెటికల్ గా ఉన్నా కూడా వాటిని త్వరగా ఎర్లీ ఏజ్ లోపల ప్రీమెచ్యూర్ గ్రేనెస్ కావచ్చు, ప్రీమెచ్యూర్ బాల్నెస్ కావచ్చు, ఎక్కువ మంది చూస్తుంటాం. సో ఈ ప్రీమెచ్యూర్ బాల్నెస్, ప్రీమెచ్యూర్ గ్రేనెస్ రాకుండా తగినటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల, ఎక్కువగా విటమిన్ బి ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ ఎర్లీ ప్రీమెచ్యూర్ గ్రేనెస్ అంటే తెల్ల వెంట్రుకలు త్వరగా రాకుండా, బాల్నెస్ అనేది త్వరగా రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ హెయిర్ ఫాల్, జుట్టు రాలడం అనేది ఎక్కువగా ఎప్పుడు చూస్తుంటే షాంపూస్ విపరీతంగా వాడుతూ ఉండడం, రకరకాల షాంపూస్ మార్చి ఇవి విపరీతంగా వాడడం వల్ల ఈ తరచు హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఏదైనా ఒకే రకమైనటువంటి షాంపూ రెగ్యులర్ గా రొటీన్ గా వాడడం వల్ల ఈ హెయిర్ ఫాల్ అనేది కొంతవరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే యాక్నే అంటే పింపుల్స్, చాలా మంది నడి వయసులో ఉన్నటువంటి అమ్మాయి లోపల ఎక్కువగా బాధించే విషయం ఏంటంటే పింపుల్స్, యాక్నే అని చెప్తుంటాం. సో రకరకాల ఆయింట్మెంట్స్, రకరకాలైనటువంటి సోప్స్, రకరకాలైనటువంటి క్రీమ్స్ వాడి ఉన్నటువంటి చర్మాన్ని కూడా చాలా అంటే ఉన్న చర్మ కాంతిని కూడా తగ్గిపోయేలా చేస్తూ ఉంటారు. బట్ అలాంటి వారికి ఒక పరిష్కారం ఏంటి అంటే ఆ నడి వయసు లోపల, అంటే ఎస్పెషల్లీ 18 years లోపల, టీనేజ్ లోపల ఈ పింపుల్స్ రావడం అనేది సహజమైనటువంటి విధానం. దాని గురించి ఎక్కువ టెన్షన్ పడి ఏదో జరిగిపోతుందని బాధపడాల్సిన అవసరం లేదు. సో వాళ్ళు అంటే 18 సంవత్సరాల లోపల ఉన్నటువంటి వాళ్ళ లోపల ఖచ్చితంగా ఆడవాళ్ళ లోపల యాక్నే అనేది రావడం అనేది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కిందకి వస్తుంటాయి అనమాట. సో దానికి బాధపడాల్సిన అవసరం లేదు, క్రీమ్స్ పెట్టాల్సిన అవసరం లేదు, లోషన్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం చేయాలి మరి అంటే తగినంత నీరు క్రమం తప్పకుండా, తగినంత శరీర బరువు, అంటే ఒక 20 kgs వెయిట్ ఉన్న ప్రతి 20 kgs వెయిట్ కి ఒక 1 లీటర్ చొప్పున, అంటే 60 kgs వెయిట్ ఉంటే 3 liters, అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకున్న లోపల ఒక 3 liters వాటర్ తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. దానివల్ల శరీరంలో కలిగినటువంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వకుండా తరచుగా ఈ వాటర్ ఇంటేక్ అనేది తీసుకోవడం వల్ల కూడా ఆ సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా విటమిన్ ఈ ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల చర్మకాంతి అనేది తగ్గిపోకుండా ఉంటుంది అనమాట. సో అండ్ తరచుగా వీలైనన్ని సార్లు ఎక్కువగా నైట్ పడుకునే, అంటే అట్లీస్ట్ నైట్ పడుకునే ముందైనా కానీ జుట్టు రాలకుండా తల మీద ఆయిల్ అనేది అప్లై చేసుకోవడం వల్ల, మన పూర్వీకుల నుండి మనం వస్తున్నటువంటి ఆయిల్ అప్లై చేసుకోవడం, ఈ పాతకాలపు విధానాన్ని మర్చిపోవడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అయిపోతుంటుంది. సో ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈ చర్మకాంతే కాదు, హెయిర్ ఫాల్ ని కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సార్, ఆడవాళ్ళలో ఉండే సమస్యలకి హోమియోపతి ఎలా ఉపయోగపడుతుంది సార్? అయితే అన్ని రకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా హోమియోపతిలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉంది. ఎస్పెషల్లీ స్త్రీల సమస్యల్లోకి వచ్చినట్లయితే ఆడవాళ్ళ లోపల నడి వయసులో ఉన్నటువంటి ఆడవాళ్ళ లోపల కావచ్చు, వృద్ధుల లోపల కావచ్చు, రకరకాలైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ తో సఫర్ అయ్యే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం, నడి వయసులో ఉన్నటువంటి అమ్మాయి లోపల యాక్నే ప్రాబ్లమ్స్ కావచ్చు. అండ్ నెక్స్ట్ పోతే ఎక్కువ మంది లోపల, అంటే పెళ్ళైన తర్వాత ఎక్కువ మందిలో డయాగ్నోస్ అయ్యేటువంటి ఇబ్బంది లోపల పీసీఓడి అనేది ఎక్కువ చూస్తుంటాం. సో ఈ పీసీఓడి సమస్యలకు కావచ్చు, ఇన్ఫర్టిలిటీ సమస్యలకు కావచ్చు, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ కావచ్చు, ఎండోమెట్రియాసిస్ కావచ్చు. అండ్ నెక్స్ట్ పోతే ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రకాలైనటువంటి ఆడవాళ్ళు కలిగేటువంటి ఇబ్బందులకు హోమియోపతిలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందన్నమాట. సో దీని లోపల ఎక్కువగా చూసినట్లయితే ఆడవాళ్ళ లోపల నడి వయసు లోపల ఎక్కువ మంది ఫీల్ అయ్యేటువంటి విషయాల లోపల పీసీఓడి అండ్ పీసీఓఎస్ అని చెప్తుంటాం. సో పీసీఓఎస్ అంటే ఏంటి అంటే పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ అని చెప్తుంటాం అనమాట. ఈ పీసీఓఎస్ లోపల ఏమవుతుందంటే మనకు రెగ్యులర్ గా రావాల్సినటువంటి, ఆడవాళ్ళు రెగ్యులర్ గా రావాల్సినటువంటి మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్ అయిపోతూ ఉండడం, అండ్ ఓవులేషన్ అనేది ప్రాపర్ గా జరగకపోవడం అనేది పీసీఓఎస్ కండిషన్ లోపల మనం చూస్తూ ఉంటాం. సో ఆడవాళ్ళ లోపల ఇమీడియట్లీ మ్యారేజ్ అయిన తర్వాత చాలా మంది పిల్లల గురించి, సంతానం గురించి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పిల్లలు అనేది కలగలేదు. అలాంటి సందర్భాల లోపల చాలా మంది లోపల డయాగ్నోస్ అయినటువంటి విషయాల లోపల పీసీఓడి అనేది ఎక్కువ చూస్తుంటాం. ఇర్రెగ్యులర్ మెన్సెస్ అవుతుండడం, ఒక్కోసారి మెన్సెస్ అయినప్పటికీ కూడా కంటిన్యూగా ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అనేది కంటిన్యూగా
నెలల తరబడి కూడా చాలా మంది లోపల చూస్తుంటాం పీసీఓడి సందర్భాలు ఉన్న వాళ్ళ లోపల కంటిన్యూ బ్లీడింగ్ కావచ్చు, కంటిన్యూగా కడుపు నొప్పి కావచ్చు, ఇలాంటి సమస్యలను చాలా మంది చూస్తుంటాం. ఇవే కాకుండా తరచుగా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఆడవాళ్ళ లోపల పీసీఓడి ఉన్న వాళ్ళ లోపల ఎక్కువ చూసేది అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్, అంటే అప్పర్ లిప్ లో కావచ్చు, లోవర్ చిన్ లోపల భాగంలో కావచ్చు, ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అనేది చూస్తుంటాం. అదే విధంగా పీసీఓడి ఉన్న వాళ్ళ లోపల అటు వారు తీసుకున్నటువంటి ఆహారం తక్కువగా ఉన్నప్పటికీ కూడా హఠాత్ అంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఒకేసారి శరీర బరువు అనేది పెరిగిపోతూ ఉండడం అనేది పీసీఓడి లోపల చూస్తుంటాం. హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతూ ఉండడం, ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే పీసీఓడి ఉందా లేదా అని మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇర్రెగ్యులర్ మెన్సెస్ అంటే అది కామనే, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అందుకోసమే అమ్మాయికి పీరియడ్స్ రెగ్యులర్ గా రాలేదని చెప్పేసి తల్లిదండ్రులు భావిస్తుంటారు. బట్ ఎప్పుడైతే కంటిన్యూగా ఇర్రెగ్యులర్ గా ఉన్నాయి పీరియడ్స్ అని అంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా పీసీఓడి ఉందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సింపుల్ అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ వల్ల చేయించడం వల్ల పీసీఓడి ఉందా లేదా అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పీసీఓడి కాకుండా ఇంకేమైనా హార్మోన్ ఇంబ్యాలెన్స్ లైక్ ఎఫ్ఎస్హెచ్ ఫాలిక్యులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కావచ్చు, ల్యూటినైజింగ్ హార్మోన్ కావచ్చు, ఏఎంహెచ్ లెవెల్స్ యాంటీ ములేరియన్ హార్మోన్ లెవెల్స్ కావచ్చు తక్కువ ఉన్న సందర్భాల్లో కూడా అలాంటి ఏఎంహెచ్ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇక దాని పరిష్కారమే లేదని చెప్పేసి భావిస్తుంటారు. బట్ వాళ్ళకు కూడా హోమియోపతి వైద్యం అనేది ఒక చక్కటి అవకాశం అని చెప్పి చెప్పొచ్చు అనమాట. సో పీసీఓడి కావచ్చు, యూట్రైన్ ఫైబ్రాయిడ్ కావచ్చు, అండ్ ఎండోమెట్రియాసిస్ కావచ్చు, ఇలాంటి సమస్యలకి ఎలాంటి సర్జరీస్ లేకుండా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వాటన్నిటిని కూడా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా యాక్నే అంటే పింపుల్స్ కావచ్చు, వీటి సమస్యలు కూడా మనం హోమియోపతి మెడిసిన్స్ వాడి తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ థైరాయిడ్ సమస్య ఆడవాళ్ళ లోపల కావచ్చు, మగవాళ్ళ లోపల కావచ్చు, ఎక్కువగా హార్మోన్ సమస్య లోపల ఎక్కువగా చూసేటువంటి ఇబ్బంది థైరాయిడ్ లోపల మనం రెండు రకాలుగా చూస్తుంటాం. హైపోథైరాయిడ్ కావచ్చు, హైపర్ థైరాయిడ్ కావచ్చు. సో ఈ హైపోథైరాయిడ్ లోపల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ అవుతుండడం, అంటే తరచూ జుట్టు రాలిపోతూ ఉండడం, ఆల్ ఆఫ్ సడన్ గా వెయిట్ గెయిన్ అవుతూ ఉండడం, దాంతోపాటు మలబద్ధకం మోషన్ ఫ్రీగా లేకపోవడం కావచ్చు, దాంతోపాటు చిరాకు కోపం, అంటే ఎంత ప్రశాంతంగా ఉండాలనుకున్నా కానీ ఎక్కువగా చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా తరచుగా కోపం రావడం అనేది హైపోథైరాయిడ్ లోపల చూస్తూ ఉంటాం. అదేవిధంగా మలబద్ధకం, అదేవిధంగా నిద్ర ఎక్కువగా రావడం, డ్రౌజీగా ఫీల్ అవుతున్నాం, అంటే నైట్ ప్రాపర్ గా స్లీప్ ఉన్నప్పటికీ కూడా డే టైం మళ్ళీ కూడా ఇంకొంచెం రెస్ట్ ఉంటే బాగుంటుందేమో అని కూడా అనే ఫీలింగ్ వస్తుందని అంటే ఒకసారి థైరాయిడ్ ఉందా లేదని మనం టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఆల్ ఆఫ్ సడన్ గా వెయిట్ గెయిన్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం, స్లీప్ ఎక్కువగా ఉండడం, మోషన్ ఫ్రీగా లేకపోవడం, చర్మం డ్రైగా అయిపోతూ ఉండడం, ఇవన్నీ కూడా హైపోథైరాయిడ్ లక్షణాలు. సో ఈ హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు ఏమనుకుంటారంటే లైఫ్ లాంగ్ ఇక థైరాక్సిన్ మెడిసిన్ అనేది లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సింది అని చెప్పేసి అనుకుంటుంటారు. బట్ వాళ్ళకు కూడా లైఫ్ స్టైల్ అనేది కొంచెం చేంజ్ చేసుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడడం వల్ల ఈ థైరాక్సిన్ టాబ్లెట్, హార్మోన్ టాబ్లెట్ అనేది వాడాల్సిన అవసరం లేకుండా పూర్తిగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. వేరాజ్ హైపర్ థైరాయిడ్ అని చెప్పేసి ఇంకో రకమైనటువంటి థైరాయిడ్. సో ఈ హైపర్ థైరాయిడ్ లోపల చూసినట్లయితే అంటే మంచి ఫుడ్ తీసుకున్నప్పుడు కూడా సడన్ గా వెయిట్ అనే శరీర బరువు అనేది తగ్గిపోతూ ఉండడం, దాంతోపాటు చిన్న విషయాన్ని కూడా ఎక్కువ టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉండడం, గుండె దడ అంటే పాల్పిటేషన్స్ వస్తుంటాయి, తరచుగా పాల్పిటేషన్స్ అనేది ఎక్కువ రావడం, చిన్న విషయాన్ని కూడా తొందరగా భయపడుతూ ఉండడం, ఫోబిక్ డిజార్డర్ లోకి వెళ్ళిపోతున్నాం అనేది హైపర్ థైరాయిడ్ లోపల చూసేటువంటి లక్షణాలు. సో ఈ గుండె దడ కావచ్చు, సడన్ గా వెయిట్ లాస్ అవ్వడం కావచ్చు, చెమటలు ఎక్కువగా రావడం కావచ్చు, హెయిర్ ఫాల్ కావచ్చు, ఇలాంటివి ఉన్నాయనుకుంటే ఒకసారి థైరాయిడ్ ఉందా లేదా అని థైరాయిడ్ ప్రొఫైల్ చేయించడం వల్ల గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇవే కాకుండా ఆడవాళ్ళ లోపల కావచ్చు, మగవాళ్ళ లోపల కావచ్చు, థైరాయిడ్ సమస్య లోపల గాయిటర్ అని చెప్పి చెప్తుంటా. అంటే ఈ థైరాయిడ్ గ్రంథి అనేది మనకు మెడ భాగం లోపల గొంతులో ఉంటుంది అనమాట. ఈ థైరాయిడ్ అనేది బటర్ఫ్లై షేప్ లో ఉండేటువంటి గ్రంథి. ఈ థైరాయిడ్ గ్రంథి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే మనిషి శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు ఎదగాలి అంటే మెయిన్ ఇంపార్టెంట్ హార్మోన్ థైరాయిడ్ హార్మోన్ అనమాట. సో ఎప్పుడైతే ఈ హార్మోన్ లోపల T3, T4 అండ్ TSH, ఈ TSH అనేది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్పి చెప్తుంటాం. ఈ T3, T4 లెవెల్స్ ఎక్కువగా అయినట్లయితే దాన్ని హైపర్ థైరాయిడ్ అని చెప్పేసి, TSH లెవెల్స్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని హైపోథైరాయిడ్ అని చెప్పి చెప్తుంటాం. ఇవే కాకుండా గొంతు భాగం లోపల స్వెల్లింగ్ అంటే ఒక రకమైనటువంటి వాపు వచ్చినట్లయితే దాన్ని గాయిటర్ అని చెప్పి చెప్తుంటాము. సో చాలా మంది ఏంటంటే గాయిటర్ అని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ చేస్తుంటారు. సో ఈ గాయిటరా లేదంటే ఇంకేదైనా క్యాన్సరస్ గ్రంథి అంటే గ్రంథి వాపు నార్మల్ గా ఉన్నటువంటి ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చినటువంటి వాప లేదా క్యాన్సర్ సంబంధించిందా అని తెలుసుకోవడానికి FNAC ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ టెస్ట్ అనేది చేయించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి టెస్టులు చేసుకుంటూ ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ గా మన శరీరానికి ఏదైతే అవసరమో అలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నట్లయితే థైరాయిడ్ సమస్యను కూడా పూర్తిగా అధిగమించడానికి ఆడవాళ్ళ కావచ్చు, మగవాళ్ళ కావచ్చు పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది.
సార్ ఇప్పుడు ఆడవాళ్ళలో సమస్యలకి హోమియోపతి తెలుసుకున్నాం, ప్లస్ మగవాళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కి హోమియోపతి యూజ్ అవుతుంది. ఇప్పుడు మరి చిన్నపిల్లలకి ఎటువంటి హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు, ఎట్లాంటి ప్రాబ్లమ్స్? అయితే చిన్నపిల్లల లోపల ఎక్కువగా చూసేటువంటి సమస్య లోపల తరచూ పేరెంట్స్ బాధించే విషయాల లోపల ఎక్కువ చూసేది అలర్జిక్ రైనైటిస్ కావచ్చు, అలర్జిక్ ఆస్తమా కావచ్చు, బ్రాంకైటిస్ కావచ్చు. ఇవి ఒకసారి వస్తే చిన్నపిల్లలు తరచూ అంటే కొద్దిపాటిగా ఉన్నటువంటి వెదర్ కి కొంచెం వెదర్ చేంజ్ అయినా కానీ కూల్ డ్రింక్స్ అంటే మనం వద్దన్నా కానీ చిన్నపిల్లలు ఎక్కువ తీసుకునే కూల్ డ్రింక్స్ కావచ్చు, ఐస్ క్రీమ్స్ కావచ్చు, బేకరీ ఐటమ్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, ఇలాంటి చాలా ఇష్టంగా తీసుకుంటారు. సో ఇలాంటి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు వాళ్ళ లోపల ఈ అలర్జీస్, ఫుడ్ అలర్జీస్ కావచ్చు, అలర్జిక్ రీనైటిస్ అంటే తరచుగా ముక్కులో నుండి నీరు కారుతూ ఉండడం, తరచూ జలుబు అవుతూ ఉండడం, తరచూ కళ్ళ నుండి నీరు కారుతూ ఉండడం, ఇలాంటి సమస్యలు పేరెంట్స్ చాలా బాధపెట్టేటువంటి విషయాలు. సో ఈ అలర్జిక్ రీనైటిస్ కావచ్చు, అలర్జిక్ బ్రాంకైటిస్ కావచ్చు, అలర్జిక్ ఆస్తమా కావచ్చు, ఇలాంటి సమస్యలకి హోమియోపతి వైద్యం చాలా చక్కటి పరిష్కారం అని చెప్పొచ్చు అనమాట. సో చిన్నపిల్లల లోపల వచ్చేటువంటి ఈ ప్రాబ్లమ్స్ కి తరచుగా ఫ్రీక్వెంట్ గా డాక్టర్స్ ని విజిట్ చేస్తూ వాళ్ళు రాసేటువంటి యాంటీ హిస్టమైన్స్ అనేది తీసుకుంటూ దానివల్ల కలిగేటువంటి దుష్ప్రభావాన్ని కూడా ఫేస్ చేసేది కూడా మళ్ళీ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అనమాట. సో వాళ్ళలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. సో హోమియోపతి వైద్య విధానం ద్వారా చిన్నపిల్లల్లో ఉన్నటువంటి రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లలు తరచూ వచ్చేటువంటి అలర్జీస్ కావచ్చు, అండ్ నెక్స్ట్ పోతే చిన్నపిల్లల లోపల మానసిక ఎదుగుదల కావచ్చు, శారీరక ఎదుగుదల కావచ్చు. అంటే చాలా మంది పేరెంట్స్ కంప్లైంట్ చేసే విషయాల లోపల ఆటిజం కావచ్చు, ఏడిహెచ్డి కావచ్చు, ఇలాంటి వాటికి కూడా ఎక్కడ ట్రీట్మెంట్ లేదు అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. సో ఆటిజం కావచ్చు, ఏడిహెచ్డి కావచ్చు, అంటే అటెన్షన్ డిఫిషియన్సీ హైపర్ట్రోఫీ సిండ్రోమ్ అని చెప్పేసి చెప్తుంటాం, ఏడిహెచ్డి అని చెప్పేసి. వాళ్ళు కాన్సన్ట్రేటెడ్ ఒక దగ్గర కూర్చోదు, తరచూ ఒక ఫోకస్డ్ గా ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్డ్ గా ఉండరు. సో వాళ్ళ లోపల పేరెంట్స్ లో వీళ్ళు ఏమవుతారో ఫ్యూచర్ అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ భయపడుతుంటారు. సో అలాంటి వాళ్ళకు కూడా హోమియోపతిలో చాలా చక్కటి వైద్యం అందుబాటులో ఉందన్నమాట. సో మానసిక సమస్యలు కావచ్చు, శారీరక సమస్యలు కావచ్చు, వీటన్నిటికి కూడా చక్కటి పరిష్కారం హోమియోపతి వైద్యం అని చెప్పచ్చు. ఇది ఏజ్ పిల్లల నుంచి వాడొచ్చు సార్ మనం హోమియోపతి? హోమియోపతి వైద్యం అనేది పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరకు, అంటే వయసుతో సంబంధం లేకుండా. అంటే చాలా మంది లోపలికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే చిన్నపిల్లలు మరి హోమియోపతి మెడిసిన్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూగా వాడాలి, నెలల తరబడి వాడాలి, వాళ్ళు తీసుకుంటారా లేదా అని చాలా మంది పేరెంట్స్ ఉన్నటువంటి డౌట్ అన్నమాట. బట్ వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలు కావచ్చు, నడి వయసులో కావచ్చు, వృద్ధుల్లో కావచ్చు, ఎవరైనా కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడచ్చు. ఎలాంటి దుష్ప్రభావం లేనటువంటి మెడిసిన్స్ ప్రపంచం మొత్తంలో కూడా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మందులు ఏమైందంటే అది ఓన్లీ హోమియోపతి మెడిసిన్స్ అన్నమాట. సో ఈ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల మనిషి యొక్క రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎలాంటి దుష్ప్రభావం అంటే సైడ్ ఎఫెక్ట్స్, మెడిసినల్ సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, ఇంకేదైనా ప్రాబ్లం రావడం కావచ్చు, ఇలాంటి ఏది ఉండదు. సో రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ ఉన్నటువంటి సమస్యను తగ్గించేది హోమియోపతి వైద్యం అన్నమాట. మరి ముందు వేసవి కాలంలో ఇప్పుడు సమస్యలు చాలా వస్తాయి అని చెప్తారు కదా సార్, దానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి మెడిసిన్స్ వాడాలి? అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక ఎండాకాలం వచ్చేసింది, వేసవి కాలం వచ్చేసింది. సో ఈ వేసవి కాలం లోపల తరచుగా చూసేటువంటి ప్రాబ్లమ్స్ లోపల సన్ స్ట్రోక్ కావచ్చు, అండ్ రీనల్ క్యాలిక్యులే అంటే కిడ్నీలో వచ్చేటువంటి స్టోన్స్ కావచ్చు, అండ్ పైల్స్, ఫిజర్స్, ఫిస్టులా, ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువగా వేసవి కాలం లోపల తరచుగా చాలా మందిలో ఇబ్బంది కలిగించేటువంటి విషయాలు అన్నమాట. సో ఈ వేసవిలో వచ్చేటువంటి సన్ స్ట్రోక్ అంటే బయటికి వెళ్ళి రాగానే సన్ స్ట్రోక్ రావడం, యూరిన్ పాస్ చేయాలంటే ఒక రకమైనటువంటి ఇబ్బంది, బర్నింగ్ అంటే యూరిన్ వెళ్ళాలంటే కూడా మంటతో కూడుకున్నటువంటి యూరిన్. సో ఇలాంటి సమస్యలు అనేది వేసవి కాలం లోపల ఎక్కువ చూస్తుంటాం. సన్ స్ట్రోక్ అనేది ఎక్కువ చూస్తుంటాం. సో ఇలాంటి వాటికి హోమియోపతి లోపల ఎలాంటి వైద్యం అందుబాటులో ఉందంటే సన్ స్ట్రోక్ రాకుండా కూడా ప్రివెంట్ చేయడానికి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎస్పెషల్లీ హోమియోపతిలో ఒక చక్కటి మెడిసిన్ పేరు చెప్తాను, ఇది మీరు ఇంట్లో తెచ్చిపెట్టుకోండి, రెగ్యులర్గా వాడండి. సో ఈ వాడడం వల్ల సన్ స్ట్రోక్ నివారించడానికి అవకాశం ఉంటుంది. హోమియోపతి ఎలాంటి అంటే ఏ మెడికల్ స్టోర్లో, హోమియోపతి మెడికల్ స్టోర్లో అయినా అందుబాటులో ఉంటుందండి. నాట్రమ్ మ్యూర్ 6x పొటెన్సీ, నాట్రమ్ మ్యూర్ 6x పొటెన్సీ. ఈ నాట్రమ్ మ్యూర్ 6x పొటెన్సీలో టాబ్లెట్స్ ఫామ్లో ఉంటాయి. సో ఈ టాబ్లెట్లు వాడడం వల్ల ఉదయం 3, రాత్రి 3, ఉదయం 3 టాబ్లెట్లు తిన్న తర్వాత, రాత్రి 3 టాబ్లెట్లు తిన్న తర్వాత వాడడం వల్ల సన్ స్ట్రోక్ ని నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎండలో ఎక్కువ తిరిగినప్పటికీ కూడా ఈ సన్ స్ట్రోక్ అనేది రాకుండా ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ వాడుతూ తగినంత నీరు ఎక్కువ తీసుకోవాలి. అదేవిధంగా సిట్రస్ ఫ్రూట్స్ అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా, వేసవిలో సన్ స్ట్రోక్ అనేది రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్
ఇంకా దీని తర్వాత చూసేటువంటి ఇబ్బందుల లోపల పైల్స్ కావచ్చు, ఫీజర్స్ కావచ్చు, ఫిస్టులా. సో ఈ మలద్వారానికి సంబంధించినటువంటి సమస్యలు ఎక్కువగా ఈ సమ్మర్ రాగానే చాలా మంది లోపల పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎందుకు దీని గల కారణాలు ఏంటి అంటే, మనం సమ్మర్ లోపల ఆల్రెడీ బాడీ డిహైడ్రేట్ అవుతుంది. దానికి తోడు తగినంత నీరు తీసుకోకపోవడం వల్ల ఈ సమస్యలు అనేది ఎక్కువగా పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. సో ఎవరైతే తరచూ మలబద్ధకంతో సఫర్ అవుతున్నారో వాళ్ళ లోపల ఎస్పెషల్లీ సమ్మర్ లోపల పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా ఈ సమస్యలు అనేది తిరగబెట్టడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు తరచూ తీసుకున్నటువంటి ఆహారం లోపల ఎక్కువగా ఫైబర్తో కూడుకున్నటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మరి ఫైబర్ దేంట్లో ఉంటుంది అని అంటే పీచు పదార్థాలు. పీచు పదార్థాలు ఎక్కువ ఏంటి అని అంటే వెజిటబుల్ సోర్స్ లోపల ఎక్కువ పీచు లభిస్తుంది. దొండకాయ, బెండకాయ, బీరకాయ, దోసకాయ, ఆనపకాయ ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్యను నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ మలబద్ధకం సమస్య నివారించినట్లయితే కొంతవరకు ఈ పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యని అధిగమించినట్లే. సో ఈ ఆహార నియమాలు పాటించడం వల్ల సమ్మర్ లో వచ్చేటువంటి పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యని అధిగమించడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యమైనటువంటి రీనల్ స్టోన్స్ అంటే కిడ్నీలో రాళ్ళు కూడా ఈ సమ్మర్ రాగానే ఎక్కువ చూస్తుంటాం. అంటే వాటర్ ఇంటేక్ ప్రాపర్ గా ఉన్న బాడీ డీహైడ్రేట్ అవ్వడం వల్ల ఈ కిడ్నీ స్టోన్ సమస్య అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. మరి వీటికి పరిష్కారం ఏంటి అంటే శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా చూసుకోవాలి. తరచూ బయటికి వెళ్ళినప్పుడు ఎక్కువగా నీరు అనేది తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేది రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ కిడ్నీ స్టోన్స్ టెండెన్సీ ఉన్న అంటే రీనల్ క్యాలిక్యులేట్ టెండెన్సీ అని చెప్తుంటాం. రికరెంట్ గా మళ్ళీ వస్తుంటాయి. వాళ్ళ లోపల సమ్మర్ రాగానే కొన్ని ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎక్కువగా ఆకుకూర లోపల పాలకూరను అవాయిడ్ చేయడం, టమాటో సీడ్స్ అంటే టమాటోలో గుజ్జులో ఉన్నటువంటి సీడ్స్ ని అవాయిడ్ చేయడం, అండ్ కాల్షియం ఎక్కువ ఉన్నటువంటి ఆహార పదార్థాలు కొంతవరకు తగ్గించుకోవడం వల్ల ఈ కిడ్నీ స్టోన్స్ అనేది రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి ఆహార నియమాలు పాటించినప్పటికీ కూడా కిడ్నీ స్టోన్స్ కానీ, పైల్స్ కానీ, ఫిషర్స్ కానీ, ఫిస్టులా కానీ, సన్ స్ట్రోక్ కానీ బాడీ డిహైడ్రేట్ అవుతున్నట్లయితే వాటికి కూడా చాలా చక్కటి వైద్యం హోమియోపతిలో అందుబాటులో ఉందండి. సో ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా హోమియోపతి వైద్యం లోపల కోల్డ్ నుండి క్యాన్సర్ వరకు ఇలాంటి సమస్య ఉన్న ఆల్టర్నేట్ సిస్టమ్ లోపల మనం చూసుకోవాల్సింది హోమియోపతి వైద్యం అని చెప్పుకోవచ్చు అనమాట. సో అందరికి తెలిసినటువంటి అలోపతి కాదు, హోమియోపతి లోపల కూడా అంటే చాలా మందికి తెలియదు ఇలాంటి సమస్యలకు హోమియోపతిలో వైద్యంలో అందుబాటులో ఉందని ఎవరికి కూడా తెలియదు. బట్ ఎలాంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా భయపడకుండా ఉన్నటువంటి సమస్యని మీ దగ్గర ఉన్నటువంటి హోమియోపతి వైద్యాన్ని సంప్రదించి ఈ సమస్యను పూర్తిగా మొహమాటం లేకుండా శారీరక సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు, వాటన్నిటి కూడా పూర్తిగా వివరించినట్లయితే హోమియోపతి లోపల చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంటుందండి. సరే, ఇప్పుడు ఈ పైల్స్, ఫిషర్ అన్నారు కదా, ఇవి చాలా మందికి స్టార్టింగ్ లో తెలియకుండా లాస్ట్ లో తెలుస్తుంది కదా. సో మనం మెడిసిన్స్ ద్వారా ఇది క్యూర్ అవుతుందా? ఖచ్చితంగా. సో పైల్స్ కావచ్చు, ఫిషర్స్ కావచ్చు, ఫిస్టులా. సో ఈ పైల్స్ లోపల ఇంటర్నల్ పైల్స్ అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ అని రెండు రకాలు చూస్తూ ఉంటాము. సో ఇంటర్నల్ పైల్స్ వచ్చేసరికి దాని లోపల మళ్ళీ రెండు గ్రేడ్లో చూస్తాం. ఇంటర్నల్ పైల్స్ లోపల గ్రేడ్ 1 పైల్స్ అండ్ గ్రేడ్ 2 పైల్స్ అనేది రెండు రకాలు ఉంటాయి. అండ్ ఎక్స్టర్నల్ పైల్స్ వచ్చేసరికి గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 పైల్స్ అని చెప్తుంటాం. సో ఇంటర్నల్ పైల్స్ అనేది ఎట్లా ఉంటాయి, ఎందుకు వస్తుంది, రావడం గల కారణాలు ఏంటి అని చూసినట్లయితే శరీరానికి రెగ్యులర్ గా కొంత వ్యాయామం అంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది అవసరం. ఎప్పుడైతే శరీరానికి సంబంధించినటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే శరీరానికి కావాల్సినటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఒకే ప్లేస్ లోపల కంటిన్యూగా గంటల తరబడి కూర్చోవడం వల్ల ఈ పైల్స్ కావచ్చు, ఫిషర్స్ కావచ్చు రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ని కొంతవరకు అవాయిడ్ చేస్తూ రెగ్యులర్ గా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలాగా చూసుకుంటూ మనం తీసుకున్నటువంటి ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ అదేవిధంగా ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు ఇలాంటి అలవాట్లు ఉన్నట్లయితే ఈ పైల్స్, ఫిషర్స్ ఉన్న వాళ్ళు వాటిని టచ్ కూడా చేయకూడదు అనమాట. సో పైల్స్ ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ ఆల్కహాల్ కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, నాన్ వెజ్ ఎస్పెషల్లీ రెడ్ మీట్ అండ్ ఏదైనాటువంటి చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, రెడ్ మీట్ కావచ్చు వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఇలాంటి ఆహార నియమాలు పాటిస్తూ తగినంత ఫిజికల్ యాక్టివిటీ ఉన్నట్లు అండ్ అదేవిధంగా పీచు పదార్థాలను ఎక్కువ తీసుకోవడం వల్ల ఇంటర్నల్ పైల్స్ కావచ్చు, ఎక్స్టర్నల్ పైల్స్ కావచ్చు ఆల్రెడీ సర్జరీ జరిగిన వాళ్ళు అంటే పైల్స్ రాగానే అందరూ ఏం చేస్తుందంటే భరించలేనటువంటి నొప్పి, విపరీతమైనటువంటి బ్లీడింగ్ అవ్వడం ఈ పైల్స్ లక్షణాలు. అంటే ఎప్పుడు మలబద్ధకం ఉండడం, దాంతోపాటు పొద్దున్న లేచినప్పుడే మోషన్ పోవాలన్నా కానీ చాలా మంది బాధపడుతుంటారు, భయపడుతుంటారు. ఈరోజు మనం ఇప్పుడు వెళ్ళాలా, ఒక యుద్ధానికి వెళ్ళినట్టు ఫీల్ అవుతుంటారు అనమాట. సో ఈ పైల్స్ వల్ల ఏంటంటే కంటిన్యూ గంటల తరబడి కూర్చోవడం వల్ల ఈ సమస్య అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ఎవరైతే గంటల తరబడి కూర్చుంటారో వాళ్ళు ఎవ్రీ 15 to 30 minutes ఒకసారి లేచి వాకింగ్ చేయడం వల్ల వీటిని కొంతవరకు అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో ఎక్కువగా వాటర్ తీసుకోవడం
ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోవడం, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి చేసినట్లయితే పైల్స్ రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ సర్జరీ అయిన వాళ్ళప్పుడు కూడా పైల్స్ సమస్య, ఫిజర్ సమస్య, ఫిస్టుల సమస్య అని చూస్తుంటాం. సో ఆల్రెడీ సర్జరీ అయిపోయింది మళ్ళీ వచ్చిందని చెప్పి చాలా మంది బాధపడుతుంటారు. సో ఆల్రెడీ సర్జరీ అయిపోయినా భయపడాల్సిన అవసరం లేదు. సర్జరీ అయిన వాళ్ళలో కూడా మళ్ళీ ఈ సమస్య వచ్చినట్లయితే హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఆ సమస్యని పూర్తిగా శాశ్వతంగా నివారించుకోవడానికి అవకాశం అయితే అందుబాటులో ఉంది. ఇది మంత్స్ లో అంటే ఈ హోమియోపతి ఒక 1 month 2 months వాడితే తగ్గిపోతుంది సార్ లైఫ్ టైం అంటే ఇన్ని మంత్స్ వాడాలి? అయితే చాలా మందిలో ఉన్నటువంటి అపోహ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ అంటే దీర్ఘకాలికంగా వాడాలి, కంటిన్యూగా వాడాలి, నెలల తరబడి వాడాలి, సంవత్సరాల తరబడి వాడాలి అని చెప్పేసి అనుకుంటుంటారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటి, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలాంటి దీర్ఘకాలికమైనటువంటి సమస్యలకైనా కానీ ఫర్ సపోజ్ తీసుకున్నట్లయితే సోరియాసిస్ కావచ్చు, రిమేటెడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఎస్ఎల్ఈ కావచ్చు, గౌటీ ఆర్థరైటిస్ కావచ్చు, ఇవన్నీ ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ కంటిన్యూగా ఉండేటువంటి సమస్యలు అనమాట. అంటే జీవితాంతం సఫర్ అయ్యేటువంటి సమస్యలు. ఆ సమస్యలకు హోమియోపతి వైద్యమే కాదు, మిగతా ఏ సిస్టంలో అయినా కానీ సంవత్సరాల తరబడి కంటిన్యూగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది కనుక అదేవిధంగా హోమియోపతి వైద్య విధానానికి వచ్చేసరికి ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఏవైనా కానీ సంవత్సరాల తరబడి కంటిన్యూగా వాడాల్సిన అవసరం లేకుండా, అంటే వేరాజ్ రిమేటెడ్ ఆర్థరైటిస్ కి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అదర్ సిస్టమ్ లో ఉంటే హోమియోపతి వైద్య విధానం లోపల వితిన్ 2 to 3 years లోపల పూర్తిగా తగ్గించుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ మనం కంపేర్ చేసుకొని 2 to 3 years ఎక్కువనా లైఫ్ లాంగ్ ఎక్కువనా అనేది మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే హోమియోపతి వైద్యం అనేది బెటర్ అని చెప్పి చెప్తుంటారు. కానీ అందరు చేసేటువంటి పొరపాటు ఏంటంటే హోమియోపతి వైద్యం అనేది చాలా స్లోగా ఉంటుంది అని ఒక అపోహ మాత్రమే. సో ఈ అపోహ నుండి బయటికి రండి. హోమియోపతి మెడిసిన్స్ ద్వారా రెగ్యులర్ గా వాడితే ఎలాంటి హెల్త్ కండిషన్ అయినా కానీ వితిన్ 3 to 6 months లోపల ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ కంటిన్యూగా లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా వితిన్ 1 or 2 years లోపల ఖచ్చితంగా శాశ్వతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో లైఫ్ లాంగ్ సఫర్ అయ్యేది దానికంటే వితిన్ 2 to 3 years లోపల మెడిసిన్స్ వాడినట్లయితే శాశ్వతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ప్రజల్లో అదే సార్, నార్మల్ గా వేరే మెడిసిన్స్ వాడడం వల్ల 1 to 2 days లో క్యూర్ అయిపోతుంది. హోమియోపతి అంటేనే ఇట్లా లైఫ్ టైమ్ లో క్యూర్ అవుతుంది, సో ఇది మాకు వద్దు అనేసి చాలా ప్రజలు అది చెప్తుంటారు నార్మల్ గా బయట వ్యూస్ కూడా. సో ఆ ప్రజలకి మీరు అయితే ఇక్కడ ఏంటంటే అక్యూట్ ప్రాబ్లమ్స్ అండ్ అంటే డిసీజ్ లోపల 2 రకాలు ఉంటాయి. అక్యూట్ ప్రాబ్లమ్స్ అండ్ క్రానిక్ ప్రాబ్లమ్స్. అంటే అక్యూట్ ప్రాబ్లమ్స్ అని అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. అంటే వితిన్ 1 to 2 weeks లోపల మెడిసిన్స్ వాడడం వల్ల యాంటీ వైరల్ కావచ్చు, యాంటీ బ్యాక్టీరియల్ మెడిసిన్స్ వాడడం వల్ల కావచ్చు తగ్గేటువంటి వాటికి, తాత్కాలికంగా తగ్గే వాటికి ఎలాంటి అంటే అలోపతి మెడిసిన్స్ వాడచ్చు. అండ్ హోమియోపతి మెడిసిన్స్ లో కూడా అంతే త్వరగా అక్యూట్ ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే వైరల్ ఇన్ఫెక్షన్స్ వస్తే వేరాజ్ అలోపతిలో ఎంత ఫాస్ట్ గా రికవరీ ఉంటుందో హోమియోపతి మెడిసిన్స్ లో కూడా అంతే ఫాస్ట్ గా రికవరీ ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి అపోహ మాత్రమే. అది ఈ ప్రాబ్లం ఉన్నటువంటి ప్రాబ్లం అక్యూట్ ప్రాబ్లమా, క్రానిక్ ప్రాబ్లమా? సో ఒకవేళ దీర్ఘకాలికమైనటువంటి సమస్య దీర్ఘకాలికంగా మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉంటుంది. వేరాజ్ ఇది అక్యూట్ ప్రాబ్లం అయితే వితిన్ 1 month లోపల కూడా పూర్తిగా తగ్గించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. లైక్ డెంగ్యూ ఫీవర్ కావచ్చు, మలేరియా ఫీవర్ కావచ్చు, ఇవి తాత్కాలికంగా వచ్చేటువంటి అక్యూట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఈ అక్యూట్ ప్రాబ్లమ్స్ కి అక్యూట్ మెడికేషన్ ద్వారా పూర్తిగా త్వరగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. రిమేటెడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఎస్ఎల్ఈ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఇవేంటంటే ఒకసారి వచ్చినాయి అంటే లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది వేరే సిస్టమ్ లోపల. అలాంటి వాటికి హోమియోపతి వైద్యం లోపల వితిన్ 1 or 2 years లోపల కంప్లీట్ గా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అక్యూట్ ప్రాబ్లమ్స్ అండ్ క్రానిక్ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి 2 రకాలు మనం వ్యాధులను చూస్తుంటాం. సో అక్యూట్ ప్రాబ్లమ్స్ లోపల అక్యూట్ మెడికేషన్ ద్వారా తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి అవకాశం ఉంటుంది. క్రానిక్ ప్రాబ్లమ్ కి క్రానిక్ గా వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వచ్చేటువంటి వ్యాధిని బట్టి ఎక్కువ డ్యూరేషన్ వాడాలా, తక్కువ డ్యూరేషన్ వాడాలా అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో హోమియోపతి వైద్యం అని అంటే ఓన్లీ దీర్ఘకాలమైనటువంటి సమస్యలకే కాదు, అక్యూట్ ప్రాబ్లమ్స్ కి కూడా చాలా చక్కటి వైద్యం అనేది హోమియోపతి వైద్యం అందుబాటులో ఉంది. చూశారు కదండి, డాక్టర్ లోకేశ్వర్ గారు మనకు నిత్యం వచ్చేటువంటి అనారోగ్య సమస్యలకి తను ఇచ్చిన సలహాలు సూచనలు పాటించినట్లయితే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉంటుంది. మరో ఎపిసోడ్ లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి మీ టీవీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్ని రకాల సమస్యలని మొత్తం అందరికీ తెలియజేస్తూ ప్రజల్లో రకమైన అవేర్నెస్ తీసుకురావాలి. అన్ని రకాల మీ టీవీ అనేది అందరి టీవీ లాగా ఉండాలి. మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్.